కుటుంబ ప్రార్థన ఉన్నప్పుడు తల్లిదండ్రులు, పిల్లలు ఉండొచ్చు. కుటుంబానికి కొన్ని విషయాలు మనం పంచుకోవాలి. అప్పుల్లో ఉన్నారా? కుటుంబం అంతటికి చెప్పండి. ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? కుటుంబం అంతటికి చెప్పండి. ఏదైనా చెయ్యాలనుకుంటున్నారా? కుటుంబం అంతటికి చెప్పండి. చెప్పి ప్రార్థన చేయమనండి. ఆ విధంగా కుటుంబంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొన్ని షరతులు పెట్టుకున్నాడు. ఎలాగో తెలుసా? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం పేర చేరి ఉంటారో వారి మధ్యన ఉంటానని. ఏ ఇద్దరైనా ఒక విషయంలో అంగీకరిస్తే పరలోకంలో దాన్ని నేను అనుగ్రహిస్తాను అని అన్నాడు దేవుడు. మీరు ఒక విషయం గురించి భార్యాభర్తలుగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, దానికి జవాబు ఇస్తాడు. ఈ రోజు నుంచి ఈ విషయాల్ని మీ జీవితంలో అన్వయించుకోవడానికి ప్రయత్నించండి. మీలో చాలా మంది పెద్దోళ్ళ దగ్గరికి వెళ్లి ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టపడతారు. తప్పు లేదు. అయితే ఒక మాట చెప్తాను, దేవుని అంత విశ్వాసం ఉంచేటువంటి వ్యక్తి కేవలం పెద్దోళ్ళ దగ్గరికే వెళ్ళడు. దేవుని ఎడల భయభక్తులు కలమడిన చిన్న పిల్లోడు కనబడినా నా కోసం ప్రార్థన చేయవా అని అడుగుతారు.